ప్రైజ్ దాలాడండి. అందరికీ వందనాలు ప్రభు పేరట. గత వారం మనము ఈ సృష్టి ఎలా ఆరంభించబడిందని ధ్యానించుకుందాము. ఈరోజు మరి ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు ఎవరు, మొదటి వ్యక్తికి ఎవరుని దేవుడు తయారు చేశారు, మరి వారి యొక్క వంశ వృక్షాన్ని గురించి ధ్యానించుకుందాము. ఆది కాండము 2వ అధ్యాయంలో 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మట్టిలో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మరి దేవుడైన యెహోవా మరి నేల మట్టి నుంచి నరుణ్ణి నిర్మించి మరి అతని యొక్క జీవమును దేవుడు మరి ఊదగా జీవాత్మ ఆయనని వ్రాయబడింది. మరి దేవుడు స్వహస్తాలతో నరుణ్ణి తయారు చేసుకున్నాడు. మొట్టమొదటిగా జన్మించిన వ్యక్తి ఆదాము అనే వ్యక్తిని దేవుడు మొట్టమొదటిగా నిర్మించడం జరిగింది. మరి ఆదామును నిర్మించినాక మరి ఆదాముకి సాటైన సహకారిగా ఉండాలనేసి దేవుడు మరి అనేక పక్షులను, జంతువులను, మరి అనేక అన్నిటిని ఆదామును సృజించిన తర్వాతకి ఏదైనా తోటలో ఆదామును ఉంచినప్పుడు ఏదైనా తోటను సేద్యపరిచి ఏదైనా తోటలో కాపుదలగా మరి దేవుడు ఉంచడం జరిగింది. ఏదైనా తోటలో నది ప్రవహిస్తూ ఉండేది. అది 4 చీలికలుగా చేరి 4 దేశాలకు ప్రవహిస్తూ ఉంది. మరి ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదనేసి అన్ని జీవులను, పక్షులను, మరి జలచరాలను మరి ఆదాము ఎదుటకు తీసుకొచ్చి వాటికి పేర్లు పెట్టమన్నప్పుడు వాటికి పేర్లు పెట్టడం జరిగింది. అయినా కానీ మరి సాటైన సహకారం కావాలనేసి దేవుడు ఆదామును మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు పక్కటి ఎముకల నుంచి ఒక ఎముకను తీసి మరి స్త్రీని చేసడం జరిగింది. మరి ఆ స్త్రీని ఆదాము ఎదుట నిలిచినప్పుడు ఆ పేరు పెట్టమన్నప్పుడు నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము కాబట్టి నారి అనబడునని ఆదాము అవ్వకు నారి అని పేరు పెట్టడం జరిగింది. మరి స్త్రీ పురుషులు ఇరువురు ఏక శరీరమై మరి తల్లిని తండ్రిని విడిచి మరి హత్తుకొని జీవిస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు మరి పురుషుడికి సాటైన సహకారిగా స్త్రీని తయారు చేయడం జరిగింది. మరి స్త్రీ సహకారంతో మరి పురుషుడు తన జీవితంలో ముందుకు సాగడం అతనికి అది మేలైన విషయమే. అంతేకాదు ఆదామును మరి దేవుడు తయారు చేసినప్పుడు చాలా మరి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయడం జరిగింది. చాలా జ్ఞానంతో, చాలా మంచిగా, మరి అంతేకాదు నిత్య జీవంతో తయారు చేశాడు. కానీ ఆదామును నిత్య జీవాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అవ్వ మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు సర్పము వచ్చి ఆ సర్పం అంటది, మరి నిజమా ఈ తోటలో ఉన్న ఫలాలు మీరు తినకూడదా అన్నప్పుడు లేదు మరి ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మేము తినవచ్చు, కానీ మంచి చెడులను తెలియనిచ్చు ఆ వృక్ష ఫలమును మేము తినకూడదని చెప్పినప్పుడు లేదు మీరు తినొచ్చు, తిన్న వెంటనే మీ కనులు తెరవబడి మీరు దేవదూతలు అవుతారని ఆ సర్పం అన్నప్పుడు మరి ఆ అవ్వకు ఆలోచన వచ్చి ముందు చూడడానికి రమ్యంగా మరి తినడానికి చక్కగా ఉన్నప్పుడు వాటిని తీసుకొని తిని ఆదాముకి ఇవ్వడం జరిగింది. ఆదాము కూడా వద్దనుకుంటా, ఆలోచించకుండా, జ్ఞానం లేకుండా తిన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు తినొద్దన్న పండును వాళ్ళు తిని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వెంటనే వాళ్ళ కనులు తెరవబడి వారు దిగంబరులైన విషయం వాళ్ళు తెలుసుకుని సిగ్గుతో ఉండడం జరుగుతుంది. మరి దేవుడు మరి వారు తెలుసుకునే విషయం, మరి వారు ఆజ్ఞను అతిక్రమించిన విషయం తెలుసుకొని ఆదామా ఎందుకు ఇలా చేసినావంటే అంటాడు ఆదాము, ఇదిగో నీవిచ్చావే స్త్రీ వల్లనే నేను ఇలా తిన్నానని చెప్పడం జరుగుతుంది. అంటే క్షమించు ప్రభువా అని అడగకుండా దేవుడి పైన నెపము మోసే వ్యక్తిగా ఉండడం జరిగింది. ఈ రోజుల్లో కూడా మనం చేసిన అపరాధములకు, మనం చేసిన మిస్టేకులకు మనం ఒప్పుకోము, ఇతరుల మీద త్రోసివేస్తా ఉంటాము. అది ఆదాము నుంచి వచ్చిన స్వభావం కాబట్టి మరి మన దేవుడు రక్తంలో కడగబడ్డ మనము దేవుడి స్వభావాన్ని ధరించుకొని మనము మిస్టేకులను దేవుడి యొద్ద ఒప్పుకోవడం అది ఎంతైనా మనకి ఆశీర్వాదము. అంతేకాదు మరి అవ్వని అడిగినప్పుడు అవ్వ అంటది, ఈ సర్పము నన్ను మోసగించినది అనడం జరుగుతుంది. మరి సర్పము యుక్తి గలదే వాళ్ళని మోసగించింది కాబట్టి ముగ్గురు శపించబడతారు. ఆదాము, అవ్వ మరి వీళ్ళు శపించబడతారు. మరి ఆ సర్పము కూడా నీవు కడుపుతో ప్రాకుతూ మట్టి తింది నీచంగా బ్రతుకుతావని దేవుడు మరి ఆ సర్పాన్ని శపిస్తాడు. ఆదాము, అవ్వను కూడా దేవుడు శపిస్తాడు. ఆదాము నీ నిమిత్తం నేల శపించబడ్డది, నీవు మరి మట్టి నుంచి తీయబడ్డావు కాబట్టి మట్టి అయ్యేంత వరకు నీవు మరి కష్టము చేసి పంట పొలాలను పండించుకుంటావు, కానీ అవి నీకు మరి ముళ్ళ చెట్లను, గచ్చ పొదలను మొలిపిస్తుందని శపించడం జరిగింది. అవ్వను తన గర్భం యొక్క వేదనతోనే నువ్వు సంతానమును కంటావు, నీ గర్భం యొక్క వేదనను మరి ఈ గర్భం యొక్క వేదనను పెంచడం జరుగుతుంది. మరి ప్రియా దేవుని జనాంగమా, ఎప్పుడైతే ఆదాము మరి మంచి చెడ్డలను
తెలివినిచ్చి వృక్షఫలం తిన్నారో వారిలోకి మరణం అనేది ప్రవేశిస్తుంది. దేవుడు వాళ్ళకి చెప్తారు అన్ని ఫలాలు తినండి కానీ మంచి చెడులను తెలివినిచ్చే ఈ వృక్ష ఫలాన్ని తినొద్దు, మీరు చనిపోతారని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలే. మరి నిజమే, దేవుడు వారికి మరణం లేకుండా వాళ్ళని సృజించారు, మరి నిత్య జీవంగానే వాళ్ళని సృజించారు. కానీ ఎప్పుడైతే మరి దేవుడు తినొద్దన్న పండు తిన్నారో మరణం అనేది వారిలోకి ప్రవేశించింది. అంటే నిశ్చయంగా చనిపోతారంటే అప్పుడే చనిపోతారని సాదృశ్యం కాదు, కానీ మరణం అనేది వాళ్ళు ప్రవేశించారంటే మరణం అనేది మరి వారు కొని తెచ్చుకున్నారు. మరి దేవుడి బిడ్డలమైన మనము ఆయన రక్తంలో కడగబడి దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు. కాబట్టి దేవుని మనం ఆశ్రయించి ఆయన మార్గంలో నడిచినప్పుడు మరణం అనేది మనలో ఉండదు. ఆ మరణం అనే ముళ్ళును విరిచివేసి తిరిగి లేచిన నజరేయుడైన యేసును అనుసరించడము మనకు ఎంతైనా అవసరము. అంతేకాదు ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుడు మరి వారు ఇంకా అదే తోటలో ఉంచితే జీవవృక్ష ఫలాలు తిని నిత్యంగా జీవిస్తారనేసి వారిని ఏదైనా తోటల నుంచి నెట్టివేయడం జరుగుతుంది. తర్వాతకి ఏదైనా తోటకి దేవదూతల కాపుగా ఉంచి జీవవృక్ష ఫలాలకు మరి మంచి చెడులని తెలివినిచ్చే వృక్ష ఫలాలకు వారు మరి అగ్నిని కంచెగా వేయడం జరుగుతుంది. అంటే దేవుడు మరి నరులను మరి సృజించి వారు జీవించడం దేవుడి చిత్తం కాదా అని కాదు, వారు నరుడిలో ఉన్న స్వభావం ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళ స్వభావం మారిపోయింది, వాళ్ళది మాట తీరు మారిపోయింది, వారిలో పాపము ప్రవేశించింది. కాబట్టి మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పాపముతో ఉన్న జీవించిన వ్యక్తి నిత్య జీవం కావడానికి మరి అర్హత కాదు, నియమం కాదు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏదైనా తోటల నుంచి నెట్టివేయడం జరుగుతుంది. తర్వాతకి ఆదాము అవ్వకు ఇద్దరు కుమారులు, ఆదాము అవ్వకు ఇద్దరు కుమారులు అంటే ఏబేలు కయ్యూలను దేవుడు మరి ఇవ్వడం జరుగుతుంది. ఏబేలు మరి గొర్రెల కాపరి, అంతేకాదు కయ్యూను వ్యవసాయదారుడు. వీరిద్దరూ దేవుడికి అర్పణం తెచ్చినప్పుడు వాళ్ళ అర్పణాన్ని మరి దేవుడు మరి ఏబేలు యొక్క అర్పణ శ్రేష్టంగా అంగీకరించినప్పుడు కయ్యూను అది కోపం పెట్టుకొని మరి ఏబేలును చంపివేయడం జరుగుతుంది. ఏబేలు యొక్క రక్తము నేల నుంచి మొరపెట్టినప్పుడు మరి దేవుడు అంటారు, కయ్యూను నీ సోదరుడు ఎక్కడ అంటే నా సోదరుడికి నేను కాపలిదారుడు అని దేవుడిని ప్రశ్నించాడు. మరి ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకున్నాడు, తెలియనట్టు మరి మాట్లాడడం జరిగింది. మరి మానవ స్వభావం మారింది, మానవ యొక్క క్రూరుడుగా మరి కయ్యూని ఇక్కడ కనిపిస్తాడు. అంటే మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆయన స్వభావం అనేది మానవుడి యొక్క స్వభావం మారిపోయింది. అప్పుడు దేవుడు నీ తమ్ముని నిమిత్తము నువ్వు శపించబడతావు, దేశ దిమ్మరవై తిరుగుతావు, నీ నేల కూడా శపించబడుతుంది, కాబట్టి నువ్వు పండినా కూడా నీకు ఆ భూమి సారం ఏదని శపించబడతాడు. అప్పుడు కయ్యూను అయ్యో నేను ఎంత తప్పు అప్పుడు కయ్యూను నా శిక్ష నేను భరించలేనంత గొప్పది, నన్ను ఎవరిని చంపివేసినా బాగుండని బాధపడతాడు. కానీ ఆయన దేవుడు ఆయన్ని చంపివేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా మరి దేవుడు అతనికి ఒక ముద్రను వేసి పంపేయడం జరుగుతుంది. తర్వాతకి కయ్యూనికి వివాహం అవుతుంది, కొంతమంది సంతానం అనేది జరుగుతుంది. మరి ఆ సంతానములు దేవుడు మరి వారిని కొంత సంతానమును వృద్ధి అనేది మరి కయ్యూని విషయంలో కూడా జరుగుతుంది. దేవుడు మరి మరి ఒకవైపు కోపించుకుంటూనే ఒకవైపు వాత్సల్యం చూపించే దేవుడు. మరి దేవుడు ఆదామును సృజించి అవ్వను సృజించాక మళ్ళీ కయ్యూను మరి ఏబేలును చంపిన తర్వాత దేవుడు వాళ్ళని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని షేతు అనే కుమారుని ఇవ్వడం జరిగింది. ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. అంతేకాదు షేతు కుమారుడు మరి ఆయనతో కూడా ఇంచుమించు 900 సంవత్సరాలు జీవించారు. మరి అనేక తరాలు వాళ్ళలో గడిచిపోయాయి, కుమారులను కుమార్తెలను, కానీ అనేక తరాలను వారు చూశారు. అంతేకాదు షేతు మరి ఏనోషును మరి కుమారుడిగా జన్మనివ్వడం, తర్వాతకి అతను కూడా 900 సంవత్సరాలు అలా బ్రతకడం, కుమారులను కుమార్తెను కనడము, ఇలా ఆదాము యొక్క వంశం వృక్షావళి అనేకులు విధాలుగా వృద్ధి చెందుతూ ఉంది. తర్వాతకి హనోకు, హేరోదు, లేమేకు, ఇలా అనేక మంది కుమారులు మరి ఆదాముకు వంశం నుంచే వృద్ధి చెందారు. వారు ఇంచుమించు 900 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కానీ వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. అందులో హనోకు ముఖ్యమైన వ్యక్తిని మనం తెలుసు, దేవుడితో నడిచి మరి సజీవంగానే దేవుని చేత కొనిపోబడిన వ్యక్తి హనోకు. అంతేకాదు మరి నోహావు కూడా ఆదాము యొక్క వంశం నుంచి రావడం జరిగింది. లేమేకు కుమారుడుగా మరి నోహావు జన్మించడం జరిగింది. మరి నా తల్లిదండ్రులు నా వంశము నిమిత్తము నేల శపించబడ్డది, నేను అధికమైన పని చేత నేను జీవనం సాగిస్తాను, నా కుమారుల ద్వారా నేను ఆ శ్రమ తప్పిపోతుందేమో అని
మరి నోహావు అని పేరు పెట్టడం జరుగుతుంది. నోహావు కూడా మరి దేవుడు అతను ఆశీర్వదించి 3 కుమారులు ఇవ్వడం జరిగింది. షేము, హాము, యాపేత్ అనే 3 కుమారులు నోహావుకు జన్మించారు. మరి అనేక సంవత్సరాలు మరి నోహావు జన్మించి 900 సంవత్సరాలు అలా జీవించి మరి అతను మరణించడం జరిగింది. మరి ఆదాము యొక్క వంశం వాలి మరి దేవుడు అనేక విధాలుగా మరి కృప చూపిస్తూ వంశాన్ని వృద్ధి చేస్తూ అనేక సంవత్సరాలు వాళ్ళని జీవించేటట్లు చేసి కుమార్తెలను కనడం జరిగింది. ఈ విధంగా ఆదాము ద్వారా అనేక వంశాలని వృద్ధి చెందాయి. మరి ఈ వాక్యం మీ వినికిల్లో దీవించబడును గాక, మీరు ఆశీర్వదించబడును గాక. మరి మానవుడు మట్టి నుంచి తయారు చేశారని వాడుక భాషలో ఉంది. మేము మట్టి వారము, ఏముంది మట్టి మానవులం, మనుషులం ఏముంది అని మనం అనుకుంటాము. నిజంగానే మనం మట్టి నుండి తయారు చేయబడ్డము. మట్టి నుంచి దేవుడు తయారు చేసి జీవాత్మను ఊదినప్పుడు మనం మానవులుగా తయారైనాము. కాబట్టి మన సృష్టికర్తను మన బాల్య దినంలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు సాగుతూ ఉండాలి. అంతేకాదు ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ సృష్టికర్తను ధ్యానించుకుంటూ మనం ఉండడం మనకి ఎంతైనా అవసరము. మరి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆదాము అవ్వలు నెట్టివేయబడ్డారు, ఏదైనా నుంచి శపించబడ్డారు, వారి యొక్క జీవం కోల్పోయారు. మరి మనం కూడా మరి ఈ రోజు మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య సిలువలో మరి ఆ మరణపు ముడిని విరవడం జరిగింది. ఆయన యందు నమ్మిక ఉంచి మారు మనసు పొంది రక్షణ తీసుకొని ఆయన యందు మనం కొనసాగుతున్న మనము ఆ ముళ్ళును మనలో కూడా విరిచివేయడం జరిగింది. కాబట్టి మనము కూడా మరి నిత్య రాజ్యంలో మనలో మరణాన్ని విరిచివేసి మరి దేవుడితో యుగాలు గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఆదాములాగా మనం హవ్వలాగా ఆజ్ఞలను అతిక్రమిస్తూ మనము మన జీవిత ప్రయాణం సాగడానికి వీలు లేదు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆజ్ఞానుసారంగా నడుస్తూ లోబడుతూ మనము మన వంశాలు మన పిల్లలు వృద్ధి చెందుతూ ఆ నిత్య రాజ్యంలో మరి యుగాలు జీవించే భాగ్యాన్ని మనం పొందుకోవడము అది ఎంతైనా మేలుకరమైన విషయము. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. మీ ప్రార్థన అవసరత కోసము మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మేము ప్రార్థన చేస్తాము. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి మరి హీలింగ్ ప్రేయర్స్ చేయడం జరుగుతుంది. మరి కుటుంబ సమస్యల కోసం, ఆర్థిక సమస్యల కోసం కూడా ప్రార్థిస్తాము. మా అనుదిన ప్రార్థనలో ప్రతి విషయాన్ని మరి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆత్మలో పరిశీలించి మరి ప్రతి విషయాన్ని ప్రతి సమస్య విషయంలో మేము మరి దేవుని దగ్గర ప్రార్థించి మరి మీకోసం మేము ప్రార్థిస్తాము తప్పకుండా. కాబట్టి మీరు ప్రార్థన అవసరతల కోసం కూడా మరి మెసేజ్ చేయండి. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. మరి మరొక అధ్యాయం అంటే నోహావు గురించి, నోహావు చరిత్ర గురించి మరి మళ్ళీ తెలుసుకుందాము మనము. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.